నేపాల్‌ని అల్లకల్లోలం చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసిన జెన్‌జీ అగ్ని పర్వతం ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల నిప్పులు చెమ్ముతూనే ఉంది. నేపాల్ విషయాన్నే తీసుకుంటే సెప్టెంబర్ తిరుగుబాటుతో పాత ప్రభుత్వం కూలిపోయింది. మావోయిస్ట్ పార్టీలు మొదలుకొని రాచరికపు అనుకూల మితవాద పార్టీల వరకు అన్ని సిద్ధాంతాల మార్పిడి, నాయకత్వాల మార్పిడి, చీలికలు, పునరీకరణాల మార్గంలో సతమతమవుతున్నాయి. అయితే జెన్జీలది ఉద్యమం కాదు. కాస్త లోతుగా పరిశీలిస్తే జెన్జీలంటే ఎవరో, వారెలా ప్రవర్తిస్తారు, ఏం ఆలోచిస్తారన్నది ఇట్టే అర్థమవుతుంది. అవినీతి, వారసత్వం, వివక్షాలకు వ్యతిరేకంగా నేపాల్ జెన్జీలు మొదలుపెట్టిన పోరాటం హింసకు దారితీసింది. దీంతో ప్రభుత్వమే పడిపోయింది. టెక్నాలజీని ఆయుధంగా చేసుకున్న అక్కడి యువత తమ కొత్త తాత్కాలిక ప్రధాని ఎంపిక విషయంలోనూ సాంకేతికతనే వాడింది. దాని ద్వారానే సుశీలా కర్కి నేపాల్ పగ్గాలు అందుకున్నారు. ఈ ఎంపికంతా జరిగింది డిస్కార్డ్ అనే యాప్ లోనే. నిజానికి ఇదో గేమింగ్ యాప్. కాలక్రమేణా దానికి మెసేజింగ్, కాల్, వీడియో కాల్ ఆప్షన్స్ జోడించుకుంటూ వచ్చారు. దీనిలో సర్వర్స్ పేరుతో వర్చువల్ కమ్యూనిటీ రూమ్స్ ఏర్పాటు చేసుకునే వీలు ఉంది. ప్రభుత్వం పడిపోయాక అక్కడే నిజాయితీగా పనిచేసే వారికి పాలనావకాశం ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. తెర మీదకు ఎన్నో పేర్లు వచ్చినా చివరకు యువత మనసు గెలుచుకున్నారు సుశీల. టీచర్ గా ప్రస్థానం మొదలుపెట్టి న్యాయవాద వృత్తిలోకి వెళ్లారీమె. నిర్భయంగా, నిష్పక్షపాతంగా, రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా తీర్పులిచ్చి అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. సుప్రీంకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆపై చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు. ఆమె ప్రస్థానం నచ్చిన జెన్జీలు యాప్ లో అధిక ఓట్లు వేసి ఆమెను ప్రధానిగా నియమించుకున్నారు. యువత తలుచుకుంటే దేశ భవిష్యత్తు మార్చగలరు అన్నదానికి ఈమె ఎంపిక ఓ ఎగ్జాంపుల్. జెన్జీ తిరుగుబాటుకు ఎన్నికల తేదీ అయిన మార్చ్ 5 కి మధ్యకాలపు పరిస్థితి ఇది. వాస్తవానికి జెన్జీ యువతరం బయట ప్రపంచం అనుకుంటున్నట్టు సాంప్రదాయకమైన అర్థంలో ఉద్యమమేమీ సాగించలేదు. అక్కడ రాజవంశాల ఫ్యూడల్ పాలన, పేదరికం, ప్రజాస్వామ్య రాహిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. ఇదేం కొత్తగా పుట్టుకురాలేదు. ఒక మోస్తరు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గాని వాటి వైఫల్యంతో సాయుధ పోరాటం సాగించి అధికారానికి వచ్చిన మావోయిస్టులు, ఇతర కమ్యూనిస్టులు గాని దేశ సమస్యలను నిజంగానే పరిష్కరించలేకపోయారు. అది చాలదన్నట్టు స్వయంగా అవినీతి, అసమర్థ పాలన, నత్తనడక అభివృద్ధితో యువతరంతో పాటు మొత్తం సమాజం తీవ్ర అసంతృప్తికి గురవుతూ వచ్చింది. మావోయిస్టు పోరాటం వల్ల రాచరిక వ్యవస్థ అన్నదే ఇక లేకుండా 2008లో రద్దయింది. ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవతరించిన తర్వాత యువతరం, సమాజం కొత్త ప్రభుత్వాల నుంచి చాలా ఆశించాయి. ముఖ్యంగా వేర్వేరు కమ్యూనిస్ట్ పార్టీల ఉమ్మడి బలమే సగానికి పైగా ఉన్న స్థితిలోనూ ప్రజలు ఆశించిన మేరకు పనిచేయలేదు. ప్రజలు ఎంతగానో ఆశించిన ఈ చివరి రాజకీయ శక్తులు మూడింట రెండొంతుల కాలం కూడా నిరాశపరిచాయనే చెప్పాలి. రాచరిక వ్యవస్థల కాలం నుంచి క్రమక్రమంగా అగ్నిపర్వతం వలె మారుతూ వచ్చిన సమాజం కమ్యూనిస్టుల పాలనా కాలంలో మరింత లావాను కూర్చుకుని మరుగుతూ పోయింది. ఇక ఆ అగ్నిపర్వతం పేలి లావాను ఎగజిమ్మడానికి ఏదో ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. అది సెప్టెంబర్లో సోషల్ మీడియా నిషేధంతో జరిగింది. చదువులు, నైపుణ్యాలు ఉన్న స్థానికంగా తీవ్ర నిరుద్యోగ సమస్యతో రోజుకి 2000 మంది వరకు ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వలసలు సాగుతున్నాయి. విదేశాలకు వెళుతున్న యువకులు అక్కడి నుండి తమ కుటుంబాలకు డబ్బు పంపేందుకు స్థానికంగా కూడా సెల్ ఫోన్ ఆధారంగా వివిధ వృత్తులు చేసుకుంటున్న వారిలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దానికి తోడు ఇతర పార్టీలు జెన్జీలను ప్లాట్ఫామ్ గా చేసుకుని సొంత ఎజెండాను అమలుపరిచాయి. అదే టైంలో జెన్జీకి సంబంధించిన కొన్ని అయోమయాలు, ప్రశ్నార్థకాలు కూడా ఉన్నాయి. వారి నిరసనలు కేవలం 2 రోజుల్లోనే ఉద్భవించటం, పరాకాష్ఠకు చేరటం కూడా కాకుండా కనీసం కొద్ది కాలం పాటు సాగి ఉండాల్సింది అని అంటున్నారు విశ్లేషకులు. కొంతకాలం వరకు కొనసాగిన పరస్పర ఏకీభావాలతో 2-3 ఐక్య వేదికలైనా ఏర్పడి ఉండేవి. అట్లా సాగనందువల్లే ఆ తక్షణ ఉద్ధృతిలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ లెక్కలేనన్ని రకరకాల భావజాలాలు కలిగిన జెన్జీ బృందాలు ఉనికిలోకి వచ్చాయి. ఏ భావజాలం లేనివి, వేర్వేరు పెద్ద చిన్న పార్టీలకు అనుకూలమైన బృందాలు లాంటి పలు విధానాలతో ముందుకు వచ్చిన జెన్జీ బృందాలు దాదాపు 100కు పైగా ఉంటాయి.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండగా కొన్ని బృందాలు వేర్వేరు పార్టీలతో చేతులు కలుపుతున్నాయి. రాచరికాన్ని కోరే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలతోనే 34 బృందాలు ఉన్నాయంటే పరిస్థితిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. కొన్ని బృందాలు ఒకటై 3 కొత్త పార్టీలు కూడా స్థాపించాయి. అయితే ఇదంతా సాంప్రదాయకమైన దృష్టి. నేపాల్లో జెన్జీ ప్రస్తుత స్థితిని, దాని పాత్రను సాంప్రదాయానికి భిన్నమైన రీతిలో అర్థం చేసుకోవటం అవసరం. యథాతథంగా జెన్జీ అనే మాట 18 to below 30 ఇయర్స్ ఉండే వారికి వర్తించేది. కానీ వారి అసంతృప్తి మొత్తం సమాజానిదిగా ఉంటుంది. ఇతర చోట్ల సాధారణంగా జరిగే యువతరం ఉద్యమాలకు ఇది భిన్నంగా ఉంటుంది. అదే విధంగా నేపాల్ జెన్జీ డిమాండ్స్ తమ నిరుద్యోగానికే పరిమితమై లేవు. తమ కుటుంబాలు, సమాజం, దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ మధ్య పరస్పర సంబంధం ఉందనే గుర్తింపు వారిలో ఉంది. వామపక్షాలు సైతం భిన్నం కాకపోవటం వారిని మరింత నిరాశకు గురిచేసింది. ఈ అవాంఛనీయ లక్షణాలు లేని పార్టీలు, ప్రభుత్వాలు, పరిపాలన, కొత్త వ్యవస్థ కావాలన్నది జెన్జీ లక్ష్యం. మరొక విధంగా చెప్పాలంటే వారు మౌలికంగా కోరుతున్నది వ్యవస్థాగతమైన మార్పు. కానీ జరుగుతున్నదేది వారికి నచ్చడం లేదు. రాబోయే ఎన్నికల నాటికి ఇంకా ఏం జరగనుందో చెప్పలేని పరిస్థితి. నేపాల్లో మాత్రం జెన్జీ వాతావరణం అన్నదగ్గది ఒకటి స్పష్టంగా ఏర్పడింది. సుశీల కర్కి ప్రధానిగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం నుంచి ఆయా పార్టీల వరకు ఎక్కడ ఏ తప్పు చేస్తున్నట్టు కనిపించినా జెన్జీ గ్రూప్స్ వెంటనే విరుచుకు పడుతున్నాయి. ఈ బృందాలు విశాల వేదికగా ఒకే కొత్త పార్టీగా ఏర్పడి ఉంటే ఎన్నికలలో గెలిచి తీరుతాయని చెప్తున్నారు పరిశీలకులు. అటువంటి పార్టీ ఎక్కడ ఏర్పడలేదు. ఈ బృందాలు కొత్త ఓటర్లనైతే లక్షల సంఖ్యలో చేర్పించాయి. ప్రస్తుత పార్టీలన్నీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో జెన్జీ ఐక్య రాజకీయ వేదిక ఏర్పడకపోవటం ప్రజలకు విచారకరంగా తోస్తోంది. అంతిమంగా కొత్త ప్రభుత్వం ఏది ఏర్పడినా జెన్జీ వాతావరణం కొనసాగి ఆ ప్రభుత్వంపై నిఘా వేసి అదుపు చేయగలదనే ఆశాభావం అయితే వారిలో కనిపిస్తోంది. అంటే ప్రజలు జెన్జీలను వాచ్ డాగ్స్ కానీ చూడాలనుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. నేపాల్లో రాజకీయ నాయకుల అవినీతిపై మొదలైన జెన్జెడ్ ఉద్యమం ప్రపంచమంతా విస్తరిస్తోంది. ప్రస్తుతం నార్త్ అమెరికా దేశమైన మెక్సికోలోనూ జెన్జీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో జరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది జెన్జీ యువకులు ఆందోళన చేపట్టారు. మెక్సికో నగర వీధుల్లోకి భారీగా వచ్చి నిరసనను తెలిపారు. ఈ నెల 1న పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన మిచోకాన్ లో ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజోను హత్య చేశారు. ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగానే ఆయన్ను కాల్చి చంపారు. దీంతో అప్పటి నుండి నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం వాటిని అణిచివేసేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో జెన్జీ యువకులు నిరసనలు చేపట్టారు. హింసను అరికట్టడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షెన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేశారు. ప్రెసిడెంట్ అధికారిక భవనమైన నేషనల్ ప్యాలెస్ ని ముట్టడించారు. ప్యాలెస్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు పోలీసులపైకి దాడికి పాల్పడటంతో వారిని చెదరగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. దీంతో 100 మంది పోలీసులతో సహా 120 మంది గాయపడ్డారు. కార్లోస్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జెన్జీ డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాలే యువకులను రెచ్చగొడుతున్నాయని ప్రెసిడెంట్ షీన్ బామ్ ఆరోపించారు. అయితే జెన్జీల ఉద్యమ స్ఫూర్తిని భారత ప్రధాని ప్రశంసించారు. జెన్జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అంతరిక్ష రంగంలో కేంద్రం ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్స్ వస్తున్నాయని, ప్రైవేట్ రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని, ఈ అవకాశాలను జెన్జీ ఇంజనీర్స్, డిజైనర్స్, కోడర్స్, సైంటిస్టులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.